కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మార్పు అంటే ప్రజల తలరాతలలో కాదు మా రాజకీయ భవిష్యత్తులో అని నిరూపించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ కొడదాం, సప్పట్లు కూడా కొడదాం. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల కంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకులకే సెల్యూట్ కొట్టే పరిస్థితులలో పోలీస్ వ్యవస్థ కూడా ఉంది అనే విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చీకటి దినంగా కూడా ప్రకటించిన ఎలాంటి తప్పు లేదు. నిజంగా చెప్తున్నా, చీకటి దినంగా లేదా నిన్నటి రోజును చీకటి రోజుగా ప్రకటించిన ఎలాంటి నష్టం లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో కూడా జరిగిన సంఘటన దృశ్యాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు తెలంగాణలో ఉన్నామా, లేకపోతే కీం పరిపాలిస్తున్న రాజ్యంలో ఉన్నామా, బానిస తత్వమా, లేకపోతే నిజాం ప్రభు ఉన్నప్పుడు కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ అంతకంటే దారుణంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక వీడియో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆ వీడియో పట్ల ఎవరి అభిప్రాయం వారిదే, కానీ నిజానికి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని, దాంతోపాటు చాలా బాధను వ్యక్తపరిచిన పరిస్థితి కనబడుతుంది. నిజానికి నిన్ననే చేయాలి ఇది, కానీ నేనే ఆపిన. ఎందుకంటే మార్నింగ్ న్యూస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి దాన్ని నేను ఆపే ప్రయత్నం అయితే చేసిన. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో మన వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ వీడియో ఉంటుంది పెద్ద ఆయనకు సంబంధించి. అసలు ఈ పెద్ద ఆయనని ఏం జరిగింది నిన్న అనేది నేను ఆరాధీసే ప్రయత్నం అయితే చేసిన. ఆరాధీసే ప్రయత్నం చేస్తే ఆయన వీడియోకు సంబంధించి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడిను, ఏం కథ అనేది మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఒకసారి ఇదంతా కూడా వినండి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా దయచేసి చెప్తున్నా, ఒకసారి వినండి. అంటే ఏంది ఇది ఏంది ఏంది నాకు తెలియదు కదా, ఏంది ఎక్కడి అని అడుగుతున్నా. అడిగిన గిట్ట భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఎవరిది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాక సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ట వెనక పడుతున్నా. పోలీసుడు ఆశ్చర్య గుంజుకొని పోతే నన్ను ఆడిది ఏం చేయాలి అన్నాడు. ఆఖరి కట్టె ఏం చేయాలి కోపం పుట్టింది చేస్తాను. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సార్ ప్రకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని, ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఏ సంవత్సరం పోయినా ఇప్పుడు అక్కడ? ఏ సంవత్సరం? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకుడు ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకుడు ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాబు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు. చంద్ర ఈ భూమి ఇవ్వాలంటే నేనే మామ అన్నాడు. గింతే నేను అడిగింది. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమని లేవు, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమని లేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమని లేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? తీసుకొచ్చి ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో, దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. ఆగు ఆగు వస్తాయి దేస్తులు కావాలంటే ఆగు వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను నాకు చూడండి బాబు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటి. ఒక్కసారి ఇది ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఈ గుండె మీద ఒకసారి చేసుకొని చెప్పుకోండి, ఈ జరిగిన సంఘటనను మనం ఎలా చూద్దాం? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే బాధాకరమైన విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ గడ్డ మీద మరొకటి ఉందా? ఎస్, నేను చెప్తున్నా, ఈరోజు చాలా భయంకరమైన సంఘటన ఇది.
ఎందుకంటే 90 ఏళ్ల వృద్ధుని పట్టుకొని పూర్తి స్థాయిలో తన భూమి సమస్య మీద వెళ్తే పూర్తి స్థాయిలో అతన్ని గొర్రెను గుంజకపోయినట్టు గుంజకపోతున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం మానవత్వం లేకుండా. ఇది చూసిన తర్వాత నిజంగా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను గౌరవిద్దామా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులో ఏం పనే? ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో గల్లాబట్టి లాగేసే పరిస్థితి ఎక్కడిదే? 1970 1980లో మీ పరిస్థితి ఏందో ఒకసారి ఊహించుకోండి. పల్లెలలోకి రావాలన్నా, ప్రజల మీద చెయ్యి వెయ్యాలన్నా ఆ రోజు ఎందుకు భయపడ్డరు? ఆ రోజు ఏం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే పునరావృతం అయితే బాగుండా? ఒకసారి మీరందరూ కూడా పోలీస్ వ్యవస్థను మొత్తానికి చెప్తున్నా, ఆలోచించుకోమనే చెప్తున్నా. ఈరోజు వైఆర్టీవీ రంజిత్ మీద కేసులు కావచ్చు కాక కోర్టులో పోతాం, ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేస్తారా? చంపేస్తారా? మీ ఇష్టమా? మీ అయ్యే జాగిరా? ఇదేమన్నా తెలంగాణ? నేను అడుగుతున్నా, డైరెక్టే అడుగుతున్నా, ఇందులో మొహమాటమే లేదు భయ్, బరాబరి బాజాప్తుగా అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలంటే గౌరవం లేదా? పోలీస్ వ్యవస్థ అంటే ఏంటంటే దాని నిర్వచనం ఏంది? ప్రజలకు రక్షణ కల్పించడానికి మనకై మనం అంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు రక్షకులుగా, నిలయ భటులుగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే పోలీసు వ్యవస్థ. నేను నిన్న మొత్తం పూర్తి స్థాయిలో కూడా దీని గురించి చదివిన. మరి ఎవరైనా పౌరుడు తనను తాను రక్షించుకునేందుకు మళ్ళీ దాడి చేయవచ్చా? అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? నిజంగా కూడా ఆ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్లోకి వెళ్ళిన పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేసిన దాని గురించి ఇప్పుడు నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు సమర్థిస్తున్నారా, ఏమంటున్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టొచ్చు. ఇలా దీని మీద మీ ఒపీనియన్ ఏంది అనేది వైఆర్టీవీ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవరు కామెంట్ బాక్స్లో వాస్తవంగా మొత్తం పెట్టుర్రి. ఇక ఒక్కసారి పెద్ద ఆయనకు సంబంధించిన పంచాయతీ కాడి పోదాం. ఇది రైతుపై కాకి కర్కశం, మానవత్వం మరిచిన పోలీస్, బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును బయటికి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఘటన. ఇదేనా ప్రజాప్రభుత్వం? హరీష్ రావు ఏఎస్ఐని సస్పెండ్ చేసిన అధికారులు అంటే సస్పెండ్ చేసేలా అయిపోయింది. రైతు చంద్రయ్య 90 సంవత్సరాలు కదా, ఆయన కింద పడో ఏదన్నా దెబ్బ దాకో ఏమన్నా పానం పుట్టుకుమంటే ఎవరు ఏం చేస్తారయ్యా? మీరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నిన్న నేను ఈ మొత్తం ఎపిసోడ్లలో వీడియో తీసిన పౌరుడు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకు హ్యాట్సప్ అండి. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆయన ఎవరో కానీ వీడియో తీసిన నిజంగా ఆయన కృతజ్ఞతలు. ఎందుకంటే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో మండల వ్యవస్థకు సంబంధించిన ప్రాంతాలలో పోలీసుల వ్యవస్థ ఇట్లనే ఉన్నది, ఇట్లనే ఉంటుంది. నేను రియల్గా చెప్తున్నా, నిర్వచనంతో సహా చెప్తున్నా. అరే నిన్న ఈ తార్నాక దగ్గర సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అవుతుందండి. ఆ ట్రాఫిక్ ఎవరు ఓపెన్ చేయమన్నారు? ఎందుకు ఓపెన్ చేసిర్రు? ఆ సిగ్నల్ని ఎవరు ఓపెన్ చేయన్నారు? కిలోమీటర్లు ట్రాఫిక్ అవుతుంది. మీకు అంతగానో ఉంటే కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఒకసారి చూసుకోర్రి. ట్రాఫిక్ అనేదే లేదు. ఆఖరికి మా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద బండ్లు పెడితే గుంజుకపోతారు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి. అరే ఇంకొకటి సిగ్నల్ కాడ మొత్తం పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఇదివరకంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఓకే, వాళ్ళు చలాన్లు వసూలు చేస్తారు, ఇక వాళ్ళ డ్యూటీ కాదు. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ని పట్టించుకోరు, ట్రాఫిక్ ఏడైందో చూసుకోరు, రోడ్లు ఎట్లున్నాయో తెలియదు. వసూలు చేస్తున్నా మాత్రం నెంబర్ 1 తెలంగాణ ట్రాఫిక్ పోలీస్. దానికి అబ్బబ్బబ్బా నేను చెప్తున్నా కదా, మరి నిజంగా ఉద్యోగాలు చదివింది ప్రజలను పీడించి వసూలు చేయడానికి అనేది నేను చదువుకున్నా. ఎందుకు చదివినరా ఈ తెలంగాణ చదువులు అనిపించింది. గౌరవం మొత్తం పోయింది. నేను చెప్తున్నా కదా వేస్ట్. ఏం లేదు, ట్రాఫిక్ ఉద్యోగం అంటే వసూలు చేయాలి సిగ్నల్ కాడ. ఆడ సిగ్నల్ పడ్డది పోతా అంటే నా వెహికల్ అప్పుడు గీన్నే సుదర్శన్ స్వీట్ హౌస్ పక్కనే ఉంటుంది రోడ్డు అవతల, నడి రోడ్డు మీద ఆపుతారు వెహికల్ చెకింగ్. నేను దాన్ని వీడియో తీస్తా అంటే ఎవరు నువ్వు, ఎందుకు తీస్తున్నావు? నా ఇష్టం, ఊరికే తీస్తున్నా అంటే ఆయన బూతులు తెచ్చుకుంటా పోతాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన యూనిఫామ్ ఉన్నాడు, నన్ను మాట అన్నాడు, నాకు ఒళ్ళు మండింది, నేను పోతా ఏదన్నా చేస్తే రా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనడానికి. మళ్ళా ఇది మీ వ్యవస్థ. రాష్ట్ర డీజీపీ గారు చిచ్చి అనే అసహ్యం పుడతాను. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ చూడుర్రి. ముసలి రైతుది మెడపట్టి గెంటివేత, వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతును భూభారతి సదస్సులో గెంటివేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయమైన ఘటన. ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి శర్మల. రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్య హరీష్ రావు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఇది అసలు నిజం, వాస్తవమైన విషయం.
రైటా? ఇది చూసిల్లు కదా. ఇదే విషయానికి సంబంధించి నాకు తెలిసి ఆర్టికల్ 21 అనుకుంటా. ఇప్పుడు నా చేతిలో భారత రాజ్యాంగం ఉందండి, ఎందుకంటే ఇగో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇగో ఇక్కడ ఆర్టికల్కు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని మళ్ళీ వాళ్ళకి అట్లనే చెప్పాలి. ఇగో ఇది అయ్యా రాష్ట్ర డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ, ఇది భారత రాజ్యాంగం, తెలియకపోతే తెలుసుకోరు. ఇది ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ప్రాణమునకు మరియు వ్యక్తిగత స్వాతంత్ర్యముకు రక్షణ కల్పించుకోవాలంటుంది. శాసనం ఖరారు చేసిన కార్యవిధానం ద్వారా కాకుండా ఏ ఒక్క వ్యక్తి ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్ర్యమును హరించరాదు అని చెప్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తున్నది అంటే మన వ్యక్తిగత స్వాతంత్ర్యం కానీ లేదా మన హక్కులకు కానీ మన స్వేచ్ఛకు కానీ భంగం కలిగించరాదు పోలీసు వ్యవస్థ అని ఉన్నదల్లా. ఈ క్రింద హక్కులు కూడా 21 ఆర్టికల్ కింద గుర్తించబడినాయి. ఏంది? రాత్రి వేళ ఇంటికి వచ్చిన పోలీస్ నిఘాకు సంబంధించి, రెండోది ఇంటికి వచ్చి తనిఖీలు నిర్వహించుట, విదేశాలకు వెళ్లే హక్కు, మానవ మర్యాదలతో జీవించుటకు హక్కు, జీవనోపాధి పొందడానికి హక్కు, వ్యక్తిగత రహస్యములను కాపాడుకోవడానికి హక్కు, జీవిత బీమా పాలసీలకు పొందుపరచుటకు, ఆశ్రయం పొందే హక్కు, ఇలా ఏకాంతంగా జీవించే హక్కు, ఇట్లా పోతే చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇందులో నేను ప్రధానంగా ఏంది అంటే మానవ మర్యాదలతో జీవించే హక్కు అనేది నేను తీసుకుంటా. ఇగో ఇది మీ భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కష్టపడి రాసిన, చాలామంది కష్టపడి రాసిన భారత రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 21 చెప్తున్న అంశం ఇడ. ఇదే అంశానికి సంబంధించి నేను ఒకసారి అడ్వకేట్లకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయం ఇంతటితో ఆగద్దు. సస్పెండ్ చేయంగానే అయిపోయిందంటే మేమే చిల్లర లెక్క కనబడుతున్నాం. రైతులంటే పౌరులంటే మీ ఇష్టమా? ఏందనుకుంటారు మీరు? ఎక్కడ చూసినా ఇదే వ్యవస్థ అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు పోయినా కూడా పోలీసు వ్యవస్థ అరాచకాలని అయితే భరించలేకపోతున్నా. 1970, 1980 దశకం మళ్ళొక్కసారి పునరావృతం అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కాదు కదా. భారత రాజ్యాంగం వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోలీసులకు హక్కులు ఇవ్వలేదు కదా. ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థకు సంబంధించి నెట్టేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు నెట్టేసిండు? వాళ్ళ సమస్యలు ఉండే, ప్రజా సమస్యలు ఉంటాయంటే కోకొల్లలుగా ఉంటాయి బై. రైతు తన సమస్యను చెప్పుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఈరోజు అదే రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గల్లబట్టి మెడబట్టి 90 సంవత్సరాల వృద్ధుడు చంద్రయ్యను నెట్టివేస్తే సస్పెండ్ చేసినాం అంటే అయిపోతుందా? ఇదే విషయానికి సంబంధించి భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 చెప్పింది కదా, మానవ సంబంధాలు దాంతోపాటు జీవించే హక్కని. దానికి సంబంధించి ఆయనను పూర్తి స్థాయిలో కూడా ఆయన హక్కులకు భంగం వాటిల్లినట్టే కదా. మరి ఆయన తిరిగి దాడి చేస్తే చంద్రయ్య నువ్వు కొట్టకని అన్నారట. లేకపోతే చంద్రయ్య అవ్వుకున్నా, చంద్రయ్య పని చంద్రయ్య చేస్తూ. రైట్, అడ్వకేట్ లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు కూడా మేము ప్రశ్నించినందుకు మా మీద అవుతున్న ప్రతి కేసుకు ఆయన పూర్తి స్థాయిలో కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చెప్తున్నా, నేను న్యాయస్థానాన్ని చాలా గౌరవిస్తా. పూర్తి స్థాయిలో కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల కాలంలో చేస్తున్న రాక్షస పాలనకు సంబంధించి చూసాం. రైట్, లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సారీ ఫర్ డిస్టర్బ్. నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు రైతు చంద్రయ్యకు సంబంధించి ఆయన 90 సంవత్సరాలు తహసీల్దార్కు వినతి పత్రం అందించేందుకు వెళ్ళిండు. అక్కడ ఏఎస్ఐ ఎవరైతే రామచందర్ ఉన్నాడో ఆయన గల్ల వచ్చి నిన్న నెట్టేసిన వీడియో మీరు కూడా చూసే ఉండొచ్చు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే రాజ్యాంగం ప్రకారం కానీ ఒక వ్యక్తి తనకుండే హక్కు కానీ స్వాతంత్ర్యం కానీ దాంతోపాటు పోలీసుల వ్యవస్థ ఓన్లీ సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇది ఏంటి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే ఇక్కడ క్లియర్ గా మనకు గత 2 years అంటే మోస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసుల అరాచకాలు, అంటే ఇల్లీగల్ యాక్ట్స్ కావచ్చు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కావచ్చు, ఇల్లీగల్ ప్రొవోకేషన్స్ కావచ్చు, వాళ్ళే క్రైమ్ చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో మనం చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో మనం చూడడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం రంజిత్ గారు. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ 90 years కి సంబంధించిన ఒక రైతు, అంటే ఇక్కడ ఇండియాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఆర్డీఓ పరిధిలో కావచ్చు, కలెక్టర్ పరిధిలో కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎనీ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా ఆర్డీఓ ఇంటికి వెళ్ళి ఆయన సమస్యను పరిష్కరించాల్సిన రైట్ ఆర్డీఓకు ఉంది, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం దౌర్భాగ్య పరిస్థితిలో మన శాఖ అంటే హోంశాఖకి ప్రత్యేకంగా మినిస్టర్ లేకపోవడం కూడా ఇక్కడ చాలా అంటే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యవస్థను కంట్రోల్ చేసే సిస్టమ్ లో మినిస్టర్ లేకపోవడం, అదే విధంగా వాళ్ళకి ఏదో అంటే పైనుంచి ఒక బలవంతులు వచ్చి అంటే వాళ్ళే కొద్దిగా
వేరే రకంగా అంటే చట్టం మన చేతిలోకి తీసుకొని ఈ విధంగా అంటే ఎంత విచారకరమైన పరిస్థితి అంటే మీరు అన్నట్టు ఆర్టికల్ 21 క్లియర్ గా రైట్ టు లిబర్టీ రైట్ టు పర్సనల్ లిబర్టీని క్లియర్ గా ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 21 రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇక్కడ తన హక్కు కోసం తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లి పక్కన కూర్చోవాలి పెట్టాల్సిన పోలీసులు, అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళే అటాక్ చేయడం అనేది నిజంగా ఆయన మీద సస్పెన్షన్ కాదండి, ఆయన మీద క్రిమినల్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అదే విధంగా అటాక్ చేయాలి. దాని ఆయన మీద అంటే స్పీడ్ ట్రయల్ చేసి చాలా మనం చూస్తున్నాం తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, కొన్ని పిచ్చి పిచ్చి కేసులలో స్పెషల్ కోర్ట్స్ పెట్టి స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి అంటే ఇలాంటి పోలీస్ అధికారికి స్పెషల్ గా ఒక కోర్టుని కూడా జ్యుడిషియల్ నియమించి ఒక జడ్జిని కూడా నియమించి ఇమీడియట్ స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ చేసి జైలుకు పంపిస్తే తప్ప పోలీస్ సిస్టమ్ మారదని మాకు కనబడుతుందండి. రైట్ అండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఏఎస్ఐ రామచందర్ ఉన్నాడో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఎలాంటి సెక్షన్లు పెట్టవచ్చు? ఇప్పుడు అంటే క్లియర్ గా ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అండి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టొచ్చండి. ఓకే, ఎందుకంటే మనం చూసినాం ఆయన అంటే ఆయన గుంజుకెళ్ళి చూసి ఒక వీడియో తెలంగాణ సభ్య సమాజం కూడా చూసింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే 100% ఆయన మీద పాత బిఎన్ఎస్ఎస్ ప్రకారం 307 సెక్షన్ కూడా బుక్ చేయవచ్చు. కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఇలాంటి సన్నివేశం మనం చూస్తున్నాం. అంటే ఆయన చావు కూడా కారణమయ్యే అవకాశం, ముసలైన ఆయన అంటే 90 years old, అటు చాలా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తీసుకెళ్ళినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోతే ఎవరు బాధ్యుడు దానికి? అవును. కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు ఆయన మీద బుక్ చేయాలి. బుక్ చేయడం కాకుండా స్పెషల్ కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, స్పెషల్ జడ్జిని కూడా అపాయింట్ చేయాలి, స్పెషల్ పీపీని అపాయింట్ చేయాలి. అడ్వకేట్స్ కూడా ఇలాంటి కేసులలో ఎస్ఐకి అంటే మేము అడ్వకేట్ అసోసియేషన్ లో కూడా ప్రీవియస్ గా జాయింట్ సెక్రటరీ గారు నాంపల్లి కోర్టులో చేశాను కాబట్టి ఫెడరేషన్ గా అంటే మీ రన్ వైఆర్ టీవీ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇలాంటి కేసులలో ఎస్ఐని అరెస్ట్ చేస్తే బెయిల్ వేయడానికి కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ తో కూడా మేము మాట్లాడి బెయిల్ వేయకుండా చేసి స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ చేయడానికి మా వంతు ఒక సోషల్ అడ్వకేట్స్ కూడా మేము హెల్ప్ చేస్తామని మీకు వైఆర్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ రంజిత్ గారు. రైట్, చూసారు కదా ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఎవరి మీద? ఏఎస్ఐ ఎవరైతే రామచందర్ ఉన్నాడో ఆయన మీద నమోదు చేయాలి. ఏఎస్ఐ రామచందర్ ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ 21 చాలా స్పష్టంగా చెప్తున్నది. వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు మన అడ్వకేట్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఏఎస్ఐ రామచందర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు, దాంతోపాటు బిఎన్ఎస్ యాక్ట్కు సంబంధించి 307 కూడా చట్టం వర్తిస్తుంది. కాబట్టి ఆయనను పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తారా? ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? 90 ఏళ్ల వృద్ధుడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయనకు ఒక లాయర్ను, జడ్జిని, పూర్తి స్థాయిలో కూడా అధికారిని నియమించాలి. నేను చెప్తలేను, ఇది రాజ్యాంగం చెప్తున్నది, భారత రాజ్యాంగం చెప్తున్నది. రంజిత్ నువ్వేం మాట్లాడినా కూడా ఓకే, ఏసీపీ ఉంటాడండి. ఏసీపీ ఏముంటాడంటే నాకు రీసెంట్గా ఒక చేదు అనుభవం ఎదురైంది. మీరు మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాలకు సంబంధించిన పార్టీలు ఏవైనా ఉండొచ్చు, ఒక ఛానల్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అని నన్ను అన్నాడు ఆయన, ఏసీపీ స్థాయి వ్యక్తి. నేనేమంటున్నానంటే అదే ఏసీపీ గారికి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఆర్టికల్ 19 ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందంటే ఇక్కడ వాక్ స్వాతంత్ర్యం దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఏంది? పౌరులందరూ పూర్తి స్థాయిలో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, శాంతియుతలకు ఆయుధాలు లేకుండా సమావేశం అవుతాడు, అసోసియేషన్లకు సంబంధించి లేదా సంఘాలను ఏర్పాటు చేయడు, భారతదేశ భూభాగం అంతటా కూడా స్వేచ్ఛగా కూడా సంచరించుట అని ఉన్నది. మరి ఏసీపీ గారు నన్ను అడిగిలే కదా, నేను ఇయ్యాలనైతే ఈ వైఆర్ టీవీ యూట్యూబ్ ఈ నిన్న మొన్న పెట్టింది కాదు, దాంతోపాటు నేను గతంలో కూడా శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వ్యక్తిని, నేను ఒక జర్నలిస్ట్ను, నాకు ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఇచ్చిర్రు, తర్వాత దాన్ని సస్పెండ్ చేసి అది సెకండరీ పక్కన పెడదాం, అది గత ప్రభుత్వానికి సంబంధించి. మరి మేము కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాం. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యక్తికి సంబంధించి తనను తీసుకెళ్తూ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేస్తారా? ఈ రామచందర్ ఎవరైతే ఉన్నారో ఆయనను అరెస్ట్ చేస్తారా? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మా పెద్దన్ననే, ఎందుకంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లోనే హోంశాఖ ఉన్నది, సస్పెండ్ చేయడంతో సరిపోతుందా? అయ్యో కేవలం ఏంది అంటే వార్తలు చదువుతూనే మనోభావాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లో నమోదు చేసిల్లు కదా, మరి దీంట్లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేస్తారా చేయరా? నేనేమంటున్నానంటే ఏసీబీ గారు నన్ను ఊకే పదే అడుగుతాడు, అందుకే ఆర్టికల్ 21 తీసుకుని వచ్చిన దీని ప్రకారం మరి ఏం చెప్తారు అనేది నాకు కావాలి. సార్ మిమ్మల్ని ఏసీబీ గారు మీ పేరు నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఆర్టీఏ వేసినా ఇంకా రాలే, ఎందుకంటే పోలీసు వ్యవస్థలో అవినీతి తిమింగలాలు ఏ విధంగా ఉన్నాయో గతంలో కొన్ని చోట్ల కూడా నా స్నేహితులతో అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా చేయాలో అట్లా చేసినాం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పోలీస్ వ్యవస్థను నాకు గౌరవం ఉందండి. కొంతమంది పోలీసులను చూస్తే ఇట్లా ఆటోమేటిక్గా చేయలేసి సెల్యూట్ కొడుతున్నారు. కొంతమంది పోలీసులను చూస్తే ఇట్లా తల తిరుగుతుంది ఆటోమేటిక్గా. నిజంగా చెప్తున్నా, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చు, కేసులు చేయొచ్చు, లేదా పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళచ్చు. ఏమవుతుంది? తిహార్ జైలు తీసుకపోర్రి, ఏమవుతుందండి? ఇప్పటికీ నాకు ఓ 10-20 నోటీసులు వచ్చినాయి. ఏది కొంతమంది అంటే కొంతమంది రాజకీయ నాయకులు పంపిస్తారు, ఓకే, ఏంది లీగల్ నోటీసులు పంపిస్తారు. ఏమవుతుంది దాంతోనే? నాకు అర్థమవుతుంది. చట్టం మీ చేతిలో తీసుకొని మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తప్పులేదు, కానీ అదే చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని రక్షణగా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం రక్షణగా ఉన్న మాలాంటి వాళ్ళు ఇలాంటి పెద్దాయన మీద మీరు ఇష్టానుసారంగా కూడా ఏమైనా చేయొచ్చు. ఏడ రాసి ఉందండి? నాకు అర్థం కాదు. భారత రాజ్యాంగంలో ఏడ రాసి ఉందయ్యా? దీన్ని నేను ప్రతిరోజు చదువుతా, నేను మననం చేస్తాను. నాకు గౌరవం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం, రెస్పెక్ట్ ఇస్తా. ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు బ్రతకడానికి, తనను తాను రక్షించుకోవడానికి, మన జీవిత గమ్యాన్ని ఏ విధంగా అయితే నిర్దేశించుకుంటామో మన జీవితానికి మాన్యువల్గా భగవద్గీత ఎట్లనో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం మనం ఏదైనా పని చేయడానికి, మాట్లాడడానికి మనకు మాన్యువల్గా ఇదిగో ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాజ్యంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందంటే అది పొరపాటు అండి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏమేమి చేస్తున్నది, ఏం కథ అనేది అన్ని రకాలుగా చూస్తున్నాం మనం. చాలా బాధేస్తుంది. నేనేమంటానంటే భూమి పంచాయతీలకు అసలు పోలీసు వాళ్ళకి సంబంధమే లేదు. ఏ రాజ్యాంగం చెప్పిందండి? నాకు అర్థం కావట్లేదు. ఏ భారత రాజ్యాంగం చెప్పిందండి? 1970లో 80లో పూర్తి స్థాయిలో చరిత్ర నాకు అవసరం పడ్డది. చరిత్ర తీసుకురాలే, నేను రేపు పొద్దుగా లైవ్లో తీసుకొస్తా. దానికి సంబంధించిన పుస్తకాలు మొత్తం 1972 నుండి 1988 దాకా ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చినాయి నేను పోయి. అవన్నీ చూపెట్టాలి. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏంది పౌరుడు అంటే అంత చిల్లర అనుకుంటారా? తెలంగాణ బిడ్డ అంటే, తెలంగాణ పౌరుడు అంటే, తెలంగాణ యువత అంటే ఏ ఇష్టం వచ్చా. నిన్న లారీ కాడ ఆడొక్క ఆయనను కొడతారు, పాపం ఆయన పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. వీళ్ళు ఇష్టం ఏడగొట్టమన్నది ఏ రాజ్యాంగం చెప్పిందండి? ఇక్కడ ఏ రాజ్యాంగం చెప్పింది? ఆఖరికి కూడా ఇదే ఆర్టికల్ 21లో చెప్పింది కదా, 3rd డిగ్రీ ముద్దాయిని క్రూరంగా హింసించడం, చర్యల నుంచి రక్షణ పొందుటకు హక్కు అని కూడా ఉన్నది కదా. నాకు తెలిసి ఇది ఫాలో అవుతున్నారా లేదా? డీజీపీ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అండి, మీరన్నా సమాధానం చెప్పండి దయచేసి. ఏదో సోషల్ మీడియా యూట్యూబ్ గీట్యూబ్ అని మాత్రం చిల్లరగా తీసేస్తే మాత్రం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, చాలా దారుణంగా ఉంటాయి. హెచ్చరించుడే ఇది. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు సంబంధించిన రక్షణ లేకపోతే ఈ తెలంగాణలో మేము ఎందుకు బతకాలి? 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఎందుకు కావాలి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మా ఒంటి మీద ఆనాడు ఇదే పోలీసు వ్యవస్థ కుక్కలను కొచ్చినట్టు కొచ్చిర్రండి. శరీరం కూనలైపోయింది. ఆనాడు గొంతులు వంగ ఒక్కొక్కలను ప్రైవేట్ పార్ట్లలో దారుణంగా కొట్టిళ్ళు. వాస్తవం కాదా ఇది? ఓ రాజకీయ నాయకుడికి సంబంధించి ఆసుపత్రిలో జైన్ కాలే, తీసుకురావాలన్నా ఆధారాలు? గిదా తెలంగాణ? చెప్పండి, మీరే చెప్పుర్రు. నేనేమంటున్నానంటే భారత రాజ్యాంగాన్ని రక్షించండి, చట్టాన్ని గౌరవించండి, ఒక వ్యక్తిని మర్యాదగా మాట్లాడండి, ఒక వ్యక్తిని మర్యాదగా వ్యవహరించండి. మర్యాద అంటే మీ భాష మర్యాద కాదు. అసలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు బూతులే మాట్లాడద్దు, పోలీసు వాళ్ళు సెల్లులే ముట్టుకోవద్దు. ఇది రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నదండి. నన్ను అరెస్ట్ చేసినప్పుడే దొంగల లెక్క, రాబందు లెక్క, ఉగ్రవాదుల లెక్క వచ్చి తీసుకువెళ్ళు. నోటీస్ లేదు, ఏది లేదు, ఏం లేదు. అరే చాలా దారుణం అనిపిస్తుంది. ఏంది అసలు చట్టం ఉందా లేదా? ఏమున్నది తెలంగాణలో? నేను అడుగుతున్నా ఈరోజు 90 ఏళ్ల వృద్ధుడు చంద్రయ్యకు సంబంధించి ఏదన్నా అయితే ఎవరు బాధ్యత వహించు? అరే ఇష్టం వచ్చినట్టు గొర్రెను గుంజుకపోయినట్టు గుంజుకపోయి ఏంది ఇది? ఏం తెలంగాణ? ఏడ తెలంగాణ? ఇదే ముచ్చట్లో నేను చెప్తే నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టించి దగ్గర ఊకొని ఇక 6th ఫ్లోర్లో ఊకొని రంజిత్ ఏం చేస్తాడు, రంజిత్ ఏడున్నాడు, ఏం కథ, ఈ ఫోన్ అంత తింటాలు. దీని మీద ఇంకా అంటే నాకు రాలే. నేను ముంబైకి సంబంధించిన పోలీసు అక్కడ ఒక టీంకు సంబంధించి దీన్ని ఎంక్వైరీ చేయించిన. నిజంగా ఇది ఆధారాలు నిజాలు అయితే బట్టలు ఇప్పి పెడతాను. నేను చెప్తున్నా కదా, ఊకునేది లేదు. ఫోన్ కనుక ట్యాంపరింగ్ అయినట్టు ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ అయితే దొరకలేదు. నేను చెప్తున్నా కదా, మొత్తం ఏం చేస్తున్నా, మొత్తం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్లు కొట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంతే, అంతకమించి ఏముంటుంది? 650 చూస్తున్న లైవ్ను 60 మొత్తం రిపోర్ట్లు కొట్టిస్తున్నారు ఆడ కూకొని. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, దీంట్లో తప్పే ఉన్నది? ఇప్పుడు ఇవాళ నేను ఒక్కనే కాదు కదా, ఒక్క వీడియో కాదు కదా, దాదాపుగా నేను పెట్టిన వీడియోలు 1 2 కాదు కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 37,000 వీడియోలు, దాదాపుగా 17 నెలల కాలంలో 17,000 వీడియోలు చేసినాం ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 20,000 వీడియోలు చేస్తే ఇదే ప్రభుత్వానికి కేవలం 17 నెలల కాలంలో 17,000 వీడియోలు చేసినాం. అరే భారత రాజ్యాంగాన్ని గౌరవించరు, ఏది గౌరవించరు, ఏముండదు, రెస్పెక్ట్ ఉండదు, మర్యాద ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నచ్చినట్టుగా
ఇంకా కొంతమంది లగచర్ల బాధితులు ఉన్నారు కదా, నిజంగా నేను వాళ్ళ పాదాలకు నిజంగా శిరస్సు వంచి కాలుమోక్తా. వాళ్ళ వర్ణాతీతమిగా వాళ్ళు చెప్పలేక కుమిలి 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 ఏడుస్తూ ఉంటే, తల్లి గర్భంలో 9 నెలల పాటు శిశువు ఎంత సంరక్షణ ఉంటుందో మీ అందరికీ తెలుసు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎట్లా బతుకుతుంది అనే భయంతో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా తెలంగాణ. మార్పు అన్నారు కదా, అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నా, మీరే పూర్తి స్థాయిలో పౌరులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఏం చేయరంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మీరే మీ హక్కుల కోసం, మీ రక్షణ కోసం పోరాటం చేయరు. ఇంకా ఇంట్లో కూకుంటాం, ఇంకోటి చేస్తామంటే నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయ. ఇగో నేను చెప్తున్నా కదా, ఈరోజు ఇక్కడ రేపు ఇది మీ ఇంటి దాకా వస్తుందన్న ఆశ్చర్యం కూడా లేదండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ క్రూరమైన చర్యలను మనం అరికట్టాలి. లేకపోతే అన్యాయంగా కూడా తెలంగాణ ప్రాంతాల్లో పౌరులు అన్నారు కూడా ఆనాడు ఎన్కౌంటర్ అయ్యాలంటే 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం, 2001 నుంచి 2014 వరకు అమరులైలంటే తెలంగాణ ఉద్యమం కోసం. ఇప్పుడు ఏదన్నా జరుగుతుంది అంటే కేవలం రాజకీయ నాయకుల స్వార్థాల కోసం బలైనట్టే. నేను చెప్తున్నా కదా, హానెస్ట్గా చెప్తా, నాకు దీంట్లో భయం ఏం లేదు. అరే కనురెప్ప వాల్చేలేపు ఉంటే పోతారా జీవితం, ఏముంటుంది అలా, శరీరాన్ని వదిలేస్తాం అంతే కదా. ఇక చూడు ఒకసారి చూడండి, గుడ్ మార్నింగ్ అన్నా, తెలంగాణలో ప్రజలు ప్రశ్నించాలన్నా, కామెంట్ పెట్టాలన్నా భయం వేస్తుందన్నా, అలా నడుస్తుంది కాంగ్రెస్ పాలన. మాణిక్యం ఏమంటున్నాడు అంటే, అన్నా ఇక్కడ కామెంట్ పెట్టాలంటే కూడా భయం అవుతున్నది అన్న అంటున్నాడు. తెలంగాణలో పరిపాలన ఎట్లా నడుస్తున్నది అంటే ఇట్లా నడుస్తున్నది అని చెప్తున్నాడు. ఇక చూడు పాపం ఆయన కామెంట్ పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు తెలంగాణలో. కేసీఆర్ గవర్నమెంట్ నిజంగా దేవుడు స్వామి, నువ్వు ఎక్కడున్నావు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా మీరు సూపర్. నేను ఎందుకంటే మీ ప్రభుత్వంలో భయంకరమైన వీడియోలు చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంట్లో తప్పు అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ అంటే మీ తప్పులను ఎత్తి చూపిన, కానీ ఇంత ఘోరంగా ఇంత క్రూరంగా మాత్రం వ్యవహరించలేదు. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మా జర్నలిస్టులు అందరం కూడా మొన్న ఒక రోజు సమావేశం అయినప్పుడు ఇదే మాట వచ్చింది. నేను ఫ్యాక్ట్గా చెప్తున్నా, అందరూ అన్నారు మీరు తెలంగాణలో ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ ఉన్నారు. గత ప్రభుత్వమే మంచిగుండే, ప్రశ్నించే గొంతుకల పక్షాన నిలబడింది, పాపం మేము ఏం చేసినా కూడా ఏమీ అనలే, ఒక లైను దాటిపోయినా కూడా పాపం ప్రభుత్వం మమ్మల్ని ఏమలే. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమని వాళ్ళే చెప్పారు. ఇక చూడు ఇక్కడ ఏమంటుంది, హాయ్ గుడ్ మార్నింగ్ అన్న, తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి, పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రజలు ప్రశ్నించాలన్న, కామెంట్ పెట్టాలన్న భయం వేస్తుందనే కాడికి వచ్చింది. ఇంకా చెప్పుర్రు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక గుడ్ మార్నింగ్ అన్న, జై తెలంగాణ, జై కేసీఆర్. అలా వెహికల్ సబ్సిడీ వస్తలేదా అన్న, వెహికల్ సబ్సిడీ వస్తలేదన్న కొంచెం మాట్లాడాలి. ఏమి ఇస్తారు తాను, ఏమి ఇయ్యరు. వెంకటేష్ నాయకు ఏమి ఇయ్యరు ఈ తెలంగాణలో. నువ్వు ఏదో అనుకుంటానో కానీ ఇక్కడ ఏమి ఇయ్యరు. ఇది తెలంగాణ ప్రభుత్వం, మార్పు ప్రభుత్వం, మన కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇది 4 కోట్ల మంది ప్రజల కోసం వచ్చింది కాదు, నలుగురి కోసం వచ్చిన ప్రభుత్వం అండి ఇది. ఆ నలుగురు ఎవరు ఏంటిది అనేది మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమనుకున్నా అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అద్భుతంగా ఉంటుంది అనుకున్నా. రావాలే కూడా, పాపం ఆయనను మిస్లీడ్ చేస్తున్నారో లేకపోతే ఆయన అదేంది అష్టదిగ్బంధనం అయిపోయిండో ఏమైపోయిండో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఇదే కనబడుతుంది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కామెంట్లు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చిల్లంటే ప్రభుత్వానికి సంబంధించి ఇక ఏమనాలి. ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్తున్నా, నేను ఈ లా అండ్ ఆర్డర్ మీద మీరు ఖచ్చితంగా కూడా సమీక్షా సమావేశం చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే లా అండ్ ఆర్డర్లో ఏం జరుగుతుంది? నేను ముఖ్యమంత్రి మళ్ళీ అడుగుతున్నా, ఇగో ఈడ కామెంట్లలో చేతగాని సీఎం ఇవన్నీ రప్పించుకోవద్దు. మీరు మీ చేతిలో హోంమంత్రి ఉన్నారు, మీ చేతిలో హోంమంత్రి అనే పదవి ఉంది, అదొక మంత్రి పదవి, దానికి వన్నెదేవాలా కానీ దానికి ఏంది ఇది తెలంగాణనా లేకపోతే ఏం సార్ ఇది? నాకు నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఆడ నా అయ్యనో నా తాతనో ఉంటే ఏంది పరిస్థితి? నేనేమంటున్నానంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉండాలి కదా. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు కూడా కోరుకునేది ఏంది? ప్రభుత్వం మంచిగా ఉండాలి, ప్రభుత్వం ఏదో ఆగమైపోవాలి, ప్రభుత్వం పోవాలని ఇక్కడ ఎవ్వరు కూడా అంటలేరు. ఇగో ఇక్కడ చూడు శివేమంటానంటే ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది, ఇంట్లో ఉండి హాఫ్ శాలరీ తీసుకుంటారు అంటే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కూడా వ్యవస్థలో నిజంగా హోంగార్లకు సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో వాళ్ళకు కనీసం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. దాంతోపాటు వీళ్ళకి ఆరోగ్యశ్రీలో భద్రతా కార్డు లేదనేది అదొక అంశం ఉన్నది. కానీ ఇక్కడ వీళ్ళు వ్యవహరించే తీరు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఇక చూడు ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకుంటారు? వాళ్ళు తీసుకుంటారనే వాళ్ళకి తీసుకునే అంత ఓపుకున్నదా? నీకేమంటున్నా అంటే మీ ఇంట్లోకి పోతే దేవుడి దగ్గర దేవుని ఫోటో పట్టిమలు పెట్టుకుంటాం కదా, పెట్టుకొని మనం ఎట్లా మొక్కుతామో అట్లనే
ఇది ఆడ కనీసం కోరికల కోసం అని అడుగుతాను. ఈడ భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు చదువు, నీకు ఎంత ఉండని, నువ్వు ఇక్కడ ఉండే డీజీపీ ఎస్పీలు అందరికంటే మల్టీ టాలెంట్ అయి ఉండు, కానీ కుక్కలు చింపిన ఇస్తారు లెక్కనే చూస్తారు మనల్ని. ఎందుకు అంటే రీజన్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యం, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ సొక్కాకు రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అది వాళ్ళు మర్చిపోయి సోయి మర్చిపోయి ఇగో ఇట్లా రాబందుల లెక్క ఏంది అంటే పూర్తి స్థాయిలో వేటాడతారు మనల్ని. నేను చెప్తున్నా కదా, చాలా బాధ అనిపిస్తుంది నాకు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చూస్తే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయమే కదా. నేనేమంటున్నానంటే కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, కోర్టులోకి పోవడం ఏమైతుంది నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది నాకు చెప్పుర్రి. థ్యాంక్స్ అన్న కామెంట్ చూసినందుకు చాలా కామెంట్ కాదన్న, నేనేమంటున్నానంటే ఇది మన యొక్క బాధ వ్యధ, మన కన్నీళ్ళ రోదన. ఈ తెలంగాణ అనేది 4 కోట్ల మంది ప్రజల కోసం వచ్చిందన్న. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈ పోలీసులు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తారా? పిచ్చి కుక్కలను వచ్చినట్టు వచ్చిల్లండి, అడ్డమైన కేసులు పెట్టి మమ్మల్ని హింసించిలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జరిగింది ఇదే. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఉంటుంది, ఎవరు ఉంచేంది? మా పోలీస్కి ఇష్ట లెక్క అందరూ ధైర్యంగా బయటికి రాలేరు కదా. ఎంత నరకం చూసినాం. ఈరోజు కూడా కదే, వచ్చిన తెలంగాణలో చల్లగా హ్యాపీగా బతుకుదామన్నా కూడా అరే 5 ఏళ్లతోని బువ్వ తిందామన్నా తినలేని పరిస్థితులు ఉన్నాయండి ఈ తెలంగాణలో. నేనేమంటున్నానంటే కొట్టుకోరి, రిపోర్ట్లే కొట్టుకోరి, ఇంకేమన్నా చేసుకోరి, ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ ఏముంటుంది అలా. మీకు అంతగానో భయం అయితే శాటిలైట్ ఛానల్లో కూకొని డిబేట్లో కూకుంటే అప్పుడు పులుసుగా అర్పిస్తా. నేను చెప్తున్నా కదా, గుర్తున్నదో లేదో, ఒక్కసారి కనుక చిర్రెత్తింది అనుకో మళ్ళీ ఎంజిఎం లాంటి వీడియోలు అన్నీ బయటికి పట్టుకొస్తా. నేను నాకేం పని ఏం లేదు, ప్రజల సమస్యలే. నేను కనుక మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుడు స్టార్ట్ అయిందనుకో చెప్తున్నా, ఒక్కొక్కటి డైపర్లు తడిపిస్తా. నేను సావు కోసం అయితే భయపడేది లేదు, పైసల కోసం అసలే నేను చేయట్లేదు. నేను ఆర్థికంగా ఉన్నా లేకున్నా వ్యవస్థ నడపడంలో దిట్ట. నేను చదువుకొని వచ్చిన ఈ బుక్ల చదువులతో పాటు అన్ని చదువులు చదివిన. ఎక్కువగా వ్యవస్థ నాశనం చేసే చదువులే ఎక్కువ చదివిన. నేనే చెప్తున్నా భయ్. ఎందుకంటే ప్రజలకు ముప్పు వాటిల్లింది అంటే దాన్ని తీసుకపోయి, ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రకారం రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఏముంటుంది, ఫస్ట్ పోలీసులు రావాలి, 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి, దానికి మనం పోయి ఆ పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాలి, దానికి మనం వివరణ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్టు చేయాలి. కానీ గొడవదనుకు బాత్రూమ్ చల్ ఆ గొడవదనికి ఏంది ఇది మీ ఇష్టమా? నేను చెప్తున్నా కదా, దాదాపుగా పోలీసు వ్యవస్థలో ఏంది అంటే ఆర్టీఐ ఏదలుచుకుంటే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1761 మంది మీద వేయాలి. 1761 మంది మీద వేయాలి. ఈ తెలంగాణలో అవినీతి తిమింగలాలు ఉన్నాయి. అరే నాకు అర్థం కాదు భయ్, నేనే ఉన్నా ఒక సామాన్యమైన పౌరుణ్ణి. మా దగ్గర ఇదే పోలీసు వ్యవస్థలో పనిచేసేటోళ్ళు ఉంటారు. మా అంటే జీతం 70,000 వస్తుంది కావచ్చు, నాకు అంత తెలిసి 70,000 60,000 వస్తుంది. ఎకరాల భూములు, లగ్జరీ లైఫ్లు, ఇల్లు, అపార్ట్మెంట్లు ఏమైనా ఉండొస్తాయి. లంచాలకు తినమరిగిన తర్వాత వస్తాయి. నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన పోలీసులు వేరండి, వాళ్ళకి దండం. నేను చెప్తున్నా కదా, వాళ్ళని నేను కళ్ళారా చూసినా హగ్ చేసుకున్నా. కానీ కొంతమంది వల్ల వ్యవస్థ నాశనం అయిపోతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి. మరి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉన్నా బాగుండు, ఫోన్ నెంబర్ ఎత్తుతలేడు నాది అసలే. నా నెంబర్ ఎత్తాడు, ఇక చేద్దామంటే ఒకసారి లైవ్లోకి వెళ్ళి చేస్తా, రేపు చేస్తా పక్క. మా ముఖ్యమంత్రి గారి నెంబర్ దొరకబట్టుకోనైనా నేను రేపు మా ముఖ్యమంత్రికి చేస్తా, చెప్తా ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ అన్నీ కూడా మొత్తం భజన బ్యాచ్ ఉన్నది. దాంతోపాటు ఇంకొక విషయం, మిమ్మల్ని మిస్లీడ్ చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. పదవుల కోసం పైసల కోసం కకృతి పడే వాళ్ళని మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈ వ్యవస్థను రక్షించి మీకు మంచి పేరు తెచ్చేటోళ్ళు లేరు. దాంతోపాటు మీరు మేధావులుగా భావించేటోళ్ళు అందరూ కూడా జీరో నాలెడ్జే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. మీరు అపోహలకు పోకండి. నేను చెప్తున్నా కదా, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో మురికివాడల నుండి బయటకు వస్తారు చూడు, వాళ్ళు ఆనిముత్యాలు. వీళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఆనిముత్యాలు. సో మీరు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఈ చర్యలు సస్పెండ్ చేసుడు మాకెందుకు, మాకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అరెస్టు చేయాలి. ఎస్, ఒక రైతు కాలర్ పట్టుకున్నందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షించాలి. గిదా మీరు చేసేది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే మన డాక్టర్ విశారదానికి సంబంధించి కూడా గతంలో ఏంది పూర్తి స్థాయిలో కూడా
ఆయన పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఇగో గిసొంటి అత్తనే లొల్లి చేసి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇది గతంలో కూడా కనబడుతుంది మీ అందరికీ కూడా. ఎందుకంటే విశారదానికి సంబంధించి కూడా గతంలో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన వీడియో నా దగ్గర ఉన్నది. ఇప్పుడు అది దొరకాలంటే చాలా టైం పడుతుంది. ప్రమోట్ అయ్యారు, కాంగ్రెస్ చెప్పడము అట్లనే 2-3 విషయాలు కాస్త మీతో షేర్ చేసుకోవాలని వచ్చారు. మంచి పోలీసులు కూడా ఉంటారు, నేను చెప్తున్నా కదా, వాళ్ళు మంచోళ్ళు అండి, వాళ్ళని ఏమంటానికి లేదు. పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డ కాడి నుంచి ఒక బాధితుడు సొక్క ఉండదు, బట్టలు ఉండదు, సరిగ్గా ఉండదు, భయంగా అయా అని వచ్చి దండం పెడతారు అని వచ్చి ఆడనో గోడల పొంటి దాక్కొని నిలబడి భయంగా పోలీస్ స్టేషన్కి వస్తాడు. అట్లా భయంగా న్యాయం కోసం వచ్చేవాడు గంభీరంగా రావాలి కదా. న్యాయం కోసం వచ్చినవాడు నిటారుగా నిలబడి సార్ నాకు ఈ న్యాయం చేయండి అని రావాల్సినోడే భయపడి వస్తుంది ఏంటి? ఆ భయంగా వచ్చిన వాడిని మీలాంటి వాళ్ళు మరింత ప్రేమించి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వీరుని ఛాయ్ ఇచ్చి నీ బాధ ఏందని కనుక్కొని అతనికి ఒక మంచి ఒక స్నేహ వాతావరణంలో అతను న్యాయం చేసే పోలీస్ స్టేషన్ల వాతావరణాన్ని మనం పెంచలేమా? అది మీ దగ్గర రైట్, ఇది విశారదన్ గారు మాట్లాడిన వీడియోకు సంబంధించి. గతంలో పోలీసు వ్యవస్థలో ఫ్రెండ్లీ పోలీస్ అనే ఉండే. అప్పుడు కొన్ని చోట్ల చిల్లరమల్ల ఘటనలు జరిగినాయి. దాంట్లో నేను యాక్సెప్ట్ చేయ. నేను ఎప్పుడైనా ఈ పార్టీకి భజన చేయి, ఆ పార్టీకి అస్సలు చేయరవై. నేను చెప్తున్నా కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంగా పనిచేసినా, ఇప్పుడు విపక్షంగా పనిచేస్తున్నా. ఎవడు ఎన్ని కారకూతలు కూర్చినా, ఏం చేసినా ఇగో ఈ బొచ్చుతో సమానం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో ఈ బొచ్చుతో సమానం. ఎందుకు అంటే ప్రజల పక్షాన నిలబడడం నాకున్నది. నేను అప్పుడు మోసపోయినా గోసపడతా, ఇప్పుడు గోసపడతా. తప్పులేదు, గింతే లైఫ్. ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చినప్పుడు గట్లనే ఉంటాయి. అన్నింటినీ సాక్రిఫైస్ చేసుకోవాలి, అన్నింటినీ వదిలేయాలి. నేను చెప్తున్నా ప్రతి దాన్ని కూడా, అది ఎంత నరకం ఉన్నా కూడా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అంటుండే, నాకు చాలా బాగా నచ్చుతుండే. ఎందుకంటే ఆ రోజులలో మేము క్యాంపస్లలో చదువుకున్నప్పుడు ఏంది అంటే మన కష్ట సమయంలో బొంత పురుగును కూడా ముద్దాడాలి అంటారు కదా, ముద్దాడదాం. తెలంగాణ రాష్ట్ర సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ముద్దాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రజలందరూ అనే మాట ఏంది, ఇక్కడ ఉండే యువత కూడా అందరూ కూడా వైఆర్టీవీ చూసే ప్రతి యువత అనే మాట ఏందండి, ఒకటే మాట ఉంటుంది కదా. ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడుర్రి, యువత ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరన్నా పొగుడుతున్నారా అండి? ఎక్కడికక్కడ ఇగో చూడుర్రి, ఇగో వేస్ట్ సీఎం అన్న అర్థమయ్యేలా చెప్తున్నావు, సూపర్ అన్న, వేస్ట్ మంత్రులు, వేస్ట్, ఇవన్నీ ఎందుకు వస్తాయండి నాకు అర్థమైతే. వేస్ట్ సీఎంకి వీటి కోసమా మీరు ముఖ్యమంత్రి? 4 కోట్ల మంది అండి మీ దగ్గర సివిల్ సర్వెంట్లు ఉంటారు. వాళ్ళని కరెక్ట్గా గనక మీరు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే ఈ తెలంగాణలో సమృద్ధిగా పరిపాలన చేయవచ్చు. ఇన్కమ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సివిల్ సర్వెంట్లను వాడుకోర్రి. ఇక్కడ ఉండే తెలంగాణ ఇంటెలిజెన్స్కు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా వ్యవస్థలు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, దాదాపుగా 12 రకాల వ్యవస్థలు ఉన్నాయి. 12 రకాల వ్యవస్థలను పోలీసు విభాగానికి సంబంధించి సరిగ్గా వాడుకుంటే బాగానే ఉంటుంది రాష్ట్ర పరిపాలన. కానీ ఇట్లా అడ్డమైన కేసులు పెట్టడం ఇవన్నీ తప్పేది. ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే ఒక రకంగా. నేనే చెప్తున్నా కదా. సో నేనేమంటున్నానంటే ఫైనల్మే ఇతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇది నేను డిమాండ్ చేస్తా, ఖచ్చితంగా డిమాండ్. ఒక రైతు కాలర్ పట్టుకున్నాడు అంటే మళ్ళీ జీవితంలో ఇంకొక పోలీసు రైతు జోలికి పోవద్దు. ఇది నేను కోరుకుంటున్నా, ఖచ్చితంగా కోరుకుంటా. బాజాప్తుగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ విషయంలో దిగి రావాలి, ఖచ్చితంగా కూడా ఆయనకు న్యాయం చేయాలి. ఈ సస్పెండ్లు ఇవన్నీ చిల్లర ముచ్చట్లు నేను చెప్తున్నా. ఇదంతా కుదరదు మా దగ్గర. మాది తెలంగాణ. ఈ తెలంగాణ బిడ్డలు అయితే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోరు. లేదు కాడకూడదు, ఓన్లీ ప్రశ్నించే గొంతుకలు అంటే వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పుడు కన్న తల్లికి పెంచిన తల్లికి ఏంది, ఇక్కడ ఉండే ఆ తల్లుల యొక్క రూపాలు వేరు కావచ్చు, కానీ తల్లి ప్రేమ ఒకటే. అట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రాంత అంటే విభాగాలు, రైతులు, కార్మికులు, ఇట్లా మీరు అన్నీ చేయొద్దు, ఒకటే రకంగా ఉండాలి వ్యవస్థ. ఫ్రెండ్లీ పోలీస్ అయితే తెలంగాణలో లేదు, ఇది క్లియర్ కట్. ఎట్లా అంటే నేను చాలా సందర్భాలలో చెప్తా, మీరు హైదరాబాద్ సిటీలో కనుక మీ చేతిలో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటే ఎక్కడ స్టార్ట్ చేయరు అంటే ఎగ్జాక్ట్గా ఉప్పల్లో స్టార్ట్ చేయరు. ఈ ఉప్పల్ మీకెళ్ళి సీదా హబ్సిగూడ,
తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్, జేబీఎస్, పరేడ్ గ్రౌండ్, దాని తర్వాత ప్యారడైజు, అక్కడి నుండి రసూల్పురా, దాని తర్వాత బేగంపేట్, ఇక అట్లా పడి మీరు పూర్తి స్థాయిలో అమీర్పేట, అట్లా పడి యూసఫ్గూడ, అట్లా పడి చక్కగా గచ్చిబౌలి దాకా పోరు. ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని బండి ఆపుతారో ఆలోచించరు. కానీ ఏ స్థాయిలో ట్రాఫిక్ ఉన్నదో కూడా చూసుకోరు. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. మా కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఐ రిక్వెస్ట్ వాళ్ళని కూడా చెప్తున్నా, మా ముఖ్యమంత్రి ఆడికి వచ్చినప్పుడు ఒకసారి చూపెట్టుర్రి. నేనే చెప్తున్నా కదా. ఇక మా పెట్రోలింగ్ వెహికల్ ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డు మీద ఆపుతారు. వాళ్ళు ఆపితే మాత్రం డ్యూటీలు ఉన్నట్టట. మేము ఒక్క నిమిషం దాన్ని ఏమంటారు, ఓ పర్సన్ వస్తాడో లేకపోతే ఓ వాటర్ బాటిల్ తీసుకుంటే మాత్రం చలాన్ పడుతుంది. అరే నేను మళ్ళీ చెప్తున్నా భయ్, నేను ఓపెన్ చెప్తున్నా తెలంగాణ ప్రాంతం నా ఛానల్ ముంగట ప్రతిరోజు ట్రాఫిక్ పోలీస్ వెహికల్ వచ్చి చలాన్ లేకపోతే నన్ను అడుగురు. ఆ బ్రిడ్జ్ ఎవరు కట్టన్నారో నాకు తెలియదు. దాన్ని మేము కోర్టు దాకా వేయచ్చినాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇక్కడ చాలా వెయ్యని రోజు ఏ రోజు అన్న ఉంటుందంటే అది బహుశా ఆదివారం అనుకుంటా. ఆదివారం కూడా ఒకటింటికే వస్తాలు. ఓ గట్లున్నా తెలంగాణ. మా ముఖ్యమంత్రి పగబట్టిండు, మరి మా డీజీపీ పగబట్టిండో, మా హోంమంత్రి పగబట్టిండో, లేకపోతే అందరు కలిసి ఏమైనా పూజలు చేపిత్తుల్లో నాకు తెలియదు. కానీ సో ఫైనల్గా అది ముచ్చట. సో నేనేమంటున్నానంటే ఇక్కడ సస్పెండ్ చేయడం కాదు, అరెస్టు చేయాలనేది నా యొక్క డిమాండ్, నా పర్సనల్గా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన. రైట్. ఇక రైతుల జోలికి